వెల్కమ్ టు ఆదాన్. నేను హరిత. రోజువారీ జీవితంలో మనకి ఎన్నో అనుమానాలు ఉంటాయి జ్యోతిష్య శాస్త్రంలో. సో రాశి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా అని ఇలా చాలా అనుమానాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. సో అలాంటి అనుమానాలకి అలాగే పరిష్కార మార్గాలు చూపించడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు గోనుగుంట్ల సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు చెప్పండి, మరి ఈ నెల జనవరి నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? హరిత గారు, మనం ఫస్ట్ మేషరాశి చూద్దామండి. మనకి బిగినింగ్లో మేషరాశిలో ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం. ఇదంతా మనకి ఈ మేషరాశి కింద వస్తారని చెప్పుకోవాలన్నమాట. అయితే గ్రహ స్థితిని బట్టి, అంతేకాకుండా పేరు బలం కనుక ఎవరికైనా చూసుకుంటే చూ, చే, చో, లా, లీ, లు, ఏ, లా, లో, ఆ ఈ అక్షరాలు, లేదంటే ఇంచుమించు ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళ పేరు అంతకంటే ఇది అవసరం. పేరు అంటే వాళ్ళ బాగా మోస్ట్ పాపులర్ పేరు అనమాట. అందరిని వాళ్ళు పిలుస్తూ ఉంటారు కదండి. ఆ పేరులో ఫస్ట్ అక్షరం వీటిలో ఏదున్నా కానీ వాళ్ళు కూడా మేషరాశి వస్తుందని మనం చెప్పుకోవాలి. మనకి ట్రాడిషన్ ఏమంటే గ్రహస్థితి అంటారు. ఇప్పుడు ప్రజెంట్ మనకి గ్రహాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అది తెలుసుకుంటే వాటి యొక్క ఇంపాక్ట్ మన మీద ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు గ్రహం చూసుకున్నాం అనుకోండి, మనకి మకర రాశిలో 14వ తారీఖు సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. దాన్ని మనం ఏమంటారు, మకర రాశి, మకర సంక్రాంతి అంటాం, సంక్రమణ అంటామాట. అందుకని సూర్యుడు మకర రాశిలో 14న, బుధుడు సంచారం ధనుసు రాశిలోకి జనవరి 4న, శుక్రుడు కుంభరాశిలోకి 28 డిసెంబర్ నుంచి, కుజుడు మిథున రాశిలోకి జనవరి 21న ప్రవేశిస్తున్నాడు. దానికి ముందు ఆయన కర్కాటక రాశిలో ఉంటారండి. వాళ్ళు తిరోగమనంలో ఆ రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారండి. సో ఈ రాశి యొక్క ఈ గ్రహ స్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే మనకి మహర్షులు ఏం చెప్పారంటే జ్యోతిష శాస్త్రంలో రకరకాల కాన్సెప్ట్లు, టూల్స్ ఇచ్చారు ఆ ప్రిడిక్ట్ చేసుకోవడానికి, తెలుసుకోవడానికి ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది. అందులో ఒకటి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారు. దీని ప్రకారం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు మారిన తర్వాత, మారకముందు అన్నట్లు ఉంటుందంటే ఫస్ట్ 15 డేస్ ఒక రకంగా ఉంటుంది, తర్వాత 15 డేస్ ఇంకొక రకంగా ఉంటుంది. ఫస్ట్ 15 డేస్ ఎలా ఉంటుంది ఈ సూక్ష్మ గోచారం తెలుసుకోవచ్చు. ఈ సూక్ష్మ గోచర యొక్క ఉపయోగం ఏమంటేనండి, మనకి న్యూస్ హెడ్లైన్స్లో బుల్లెట్ పాయింట్స్ ఎలా ఉంటాయో ముందు ఫస్ట్ 30 సెకండ్స్ అలా బ్రీఫ్గా మన సమరీ తెలుసుకోవచ్చు ఇందులోనే. సో వీళ్ళకి ఫస్ట్ 15 డేస్ ఎలా ఉంటుందంటే అండి, ద్వేషం, రిపప్రియం, పుత్రార్థ లాభమత్ కలహం. అంటే ఎలా ఉంటుందంటే అండి, వీళ్ళకి శత్రువులతో కలిసి కూర్చుంటే గనక బాగా మంచి సయోధ్యత కుదురుతుంది, వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకుంటారు. ఈ టైంలో వీళ్ళకి పిల్లల ద్వారా బాగా కలిసి వచ్చేస్తుంది, ధనం కూడా బాగా కలిసి వచ్చేస్తుంది. అయితే కలహం, కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు చుట్టూ ఉండే వాతావరణం ద్వేషపూరితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో వీళ్ళకి ఏం చేయాలంటే అండి, ఈ టైంలో కొంచెం ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ చక్కగా కొంచెం పేషెన్సీగా ఉంటే ఆ టైం పోతే బాగుంటుంది, గొడవ లేకుండా. సూర్యుడు మారిన తర్వాత ఎలా ఉంటుందంటే అండి, క్రియాఫలం, రిఫప్రయం, విఘ్నం, అభయం అంటారు. అంటే వీళ్ళు ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఈ టైం కూడాను జనవరి 15 నుంచి జనవరి 25 ఈ 10 డేస్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో లాభవంతంగా ఉంటుంది, కానీ ఆటంకాలు ఉంటాయి. శత్రువులతో కనుక కూర్చుంటే మాట్లాడితే వీళ్ళది పై చేయి అవుతుంది. అంతేకాకుండా ఈ మంత్ అంతా వీళ్ళకి చాలా అభయప్రదంగా, సేఫ్గా, సెక్యూరిటీగా ఉంటుంది. ఇది మనకి బ్రీఫ్గా మనకి సూక్ష్మ గోచారం ప్రకారం. ఇప్పుడు గోచారం ప్రకారం కనుక చూసుకుంటే మనకున్న 3 ప్లానెట్స్, మన మేజర్ ప్లానెట్స్ సూర్యుడు, కుజుడు, తర్వాత శుక్రుడు. ఈ 3 ప్లానెట్స్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 10th హౌస్లో ఉండి 4th హౌస్ని చూడటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పాలి. అంటే అతను కొంచెం ఛాలెంజెస్, కొన్ని అపార్చునిటీస్ కూడా తీసుకొని వస్తున్నారు అనమాట. వీళ్ళకి ఫస్ట్ 10th హౌస్లో ఉండటం వల్ల చాలా బాగుంటుంది. ఎందులో బాగుంటుందంటే అర్ధసిద్ధి, స్వధారోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శన, తర్వాత నల్లాపో, సుసౌఖ్యం, దశమే రవు. అంటే 10వ ఇంట్లో కనుక రవి ఉంటే మన సంస్కృత శ్లోకాలు ఈ విధంగా చెప్పారు. ఎలా ఉంటుందంటే ధనలాభం ఉంటుంది, మంచి ఆరోగ్యంగా ఉంటారు, బంధువులతోటి మిత్రులతో చక్కగా కలిసి ఉంటారు, అధికారులతో బాగుంటారు, పెద్దవాళ్ళతో హైయర్ అఫీషియల్స్తో వెళ్ళిపోయేసి కూర్చొని వాళ్ళతో డీల్ మాట్లాడి వాళ్ళకి అనుగుణంగా చేసుకుంటారు, కార్యశుద్ధి ఉంటుంది. మనస్సులో కోరికలు ఇప్పటిదాకా ఏదైనా కనుక వాళ్ళకి ఏదో సాధించాలి, ఏదో అచీవ్ అవ్వాలి, ఏదైనా కాని పనులు ఇప్పటిదాకా నిలిచిపోయిన పనులు ఉంటే ఈ టైంలో ఆ పనుల్లో బాగా ఉత్సాహం వచ్చి పనులన్నీ ముందుకెళ్తాయి. అయితే వీళ్ళకి 4th హౌస్లో చూడటం వల్ల వీళ్ళకి ఈ టైంలో దుర్మార్గులతోటి, దుష్టులతోటి ఫ్రెండ్షిప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి స్టేటస్ కాని వాళ్ళతో పోయేసి వాళ్ళతో కూర్చొని మాట్లాడటం, అనవసరంగా టైం స్పెండ్ చేయటం, ఇట్లాంటి ఎక్కువ చేస్తూ ఉంటుంది. అయితే వీళ్ళకి కొన్నిసార్లు వ్యాపారంలో కూడా లైట్గా నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళని వేరే వాళ్ళు మోసం చేస్తారు, కేర్ఫుల్గా ఉండాలి.
ఎందుకంటే మీరు చీటింగ్ చేసే వాళ్ళ దగ్గర పోతే చీట్ చేస్తారు, దుర్మార్గుల దుష్టుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అదే పని చేస్తారు కదా. అందుకని మీరు ఫ్రెండ్షిప్లతో కానీ వాళ్ళతో కానీ నమ్మకంగా ఉండకుండా ఉండి జాగ్రత్తగా ఉండటం తర్వాత ఉంటే చాలా బాగుంటుంది. మిత్రులతో అనవసరంగా గొడవ పెట్టుకోకుండా మిత్రులతో చక్కగా ఉండటం, చెడ్డవాళ్ళకి దూరంగా ఉంటే ఇది బాగుంటుంది. అయితే మీకు కుజుడు వీళ్ళకు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. వీళ్ళు 4th హౌస్లో ఉండి 7th హౌస్ని 11th హౌస్ని చూడటం వల్ల కుజుడు వీళ్ళకి ఏం చేస్తారంటే బంధువులతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువుల వల్ల చికాకులు, తర్వాత స్థాన భ్రష్టత్వం కొన్ని ప్లేసుల్లో, లేదంటే వీళ్ళు చేస్తున్న జాబ్లో కానివ్వండి, ఉద్యోగాలు, లేదంటే ఏదైనా ప్రొఫెషన్లో ఉంటే కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్థాన చలనం అంటారు, ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా అంతా వాళ్ళకి అనుకూలంగా ఉండదు, ప్రతికూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే 11th హౌస్ని చూడటం వల్ల వీళ్ళు మిక్స్డ్ రిజల్ట్ ఏమని చెప్తారంటే వస్త్రలాభము, ధనలాభము, ఆర్థికంగా బాగుంటారు, ఇష్టమైన వస్తువులు కొనుక్కుంటారు, తర్వాత భూలాభము, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైనా కనుక చేస్తుంటే చాలా బాగుందని మనం తెలుసుకోవచ్చండి. ఇలా మనకి కుజుని వల్ల కూడాను మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి శుక్రుడు మహాయోగాన్ని ఇస్తున్నాడు. మనకి శుక్రుడు అనగానే ఫస్ట్ లగ్జరీ, కంఫర్ట్, డిగ్నిటీ, ఇవన్నీ మనకి శుక్రుడే ఇచ్చేది. భోగం, తర్వాత మనకి హైఫై థింగ్స్ లైక్ ఫిలిమ్స్, యాక్టర్స్, అట్రాక్షన్, ఇదంతా మనకి శుక్రుడు ఇస్తాడు అనమాట. ఈ విషయాలు వీళ్ళకి చాలా చాలా బాగుంది. ఎలా అంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే పుష్టిం కాంతిం తదా కీర్తిమిష్ట కార్య సాధనం క్షీరాన్న భోజనం కుర్వా శుక్రై స్వధా శేషఫలం అని చెప్తూ ఉంటారు అనమాట. అంటే శుక్రుడు వీళ్ళకి 11వ ఇంట్లో ఉంటే ఏమవుతుందంటేనండి శరీరం చాలా కాంతివంతంగా ఉంటుంది, పుష్టిగా ఉంటుంది, ఇష్టమైన కార్యాల్లో పాల్గొంటారు, ధనం బాగుంటుంది. క్షీరాన్న భోజనం అంటే చక్కగా వీళ్ళు పార్టీల్లోనూ ఫంక్షన్స్లోకి ఉండేసి స్వీట్స్ తింటాము, లేకపోతే ఇవన్నీ చేసి బాగుంటారు, జయప్రదంగా గెట్ టుగెదర్లు అవ్వడం అట్లాంటివి జరుగుతుంటుంది. న్యాచురల్లీ బాగా అర్థం చేసుకున్నారు. బంధువులతో సన్మానం, స్త్రీలతో మాట్లాడటానికి ఆసక్తి చూపిస్తారు. ఆఫ్కోర్స్ పురుషులు అయితేనేమో జెంట్స్తో, లేడీస్ అయితే జెంట్స్తో ఎక్కువగా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా పుత్రమిత్ర కళాత్రి బంధు సంతోషం, చిన్న పెద్దవాళ్ళు అందరూ ఏమంటారు ఎందుకంటే పుత్రులతోటి, కొడుకులతోటి, మిత్రులతోటి, ఫ్రెండ్స్ తోటి, కళాత్ర అంటే స్పౌస్తో కానీ బాగా సంతోషంగా ఉండి హ్యాపీగా ఉంటారు. వీళ్ళు కొంచెం హైఫై ఎడ్యుకేషన్, ఇంటలెక్చువల్ నాలెడ్జ్ మాట్లాడుతూ ఈ టైంలో వేరే వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఇది మంచి ఇది చెడు అని చెప్తూ వీళ్ళకి తెలిసిన ఒక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వేరే వాళ్ళకి పంచుతూ చక్కగా ఉండే అవకాశం ఈ శుక్రుడి వల్ల వీళ్ళకి ఉందని మనం చెప్పుకోవాలి. ఇది మనకి 3 గ్రహాలు ఇచ్చే రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. గురుగారు, మరి మేషరాశిలో ఉన్న 3 నక్షత్రాలు ఉన్నాయి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎలా ఉండబోతుంది పర్టికులర్గా? హరిత గారు, మనం ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయండి. అశ్విని, భరణి, కృతిక ముందు చెప్పుకున్నట్టు ఇందులో అశ్విని నక్షత్రం వాళ్ళని కనుక చూసుకుంటే వీళ్ళకి 3 విషయాల్లో ప్రతికూలంగా ఉంది, 2 విషయాల్లో చాలా ఫేవరబుల్గా ఉంది. ఫస్ట్ ఎక్కడ ఫేవరబుల్గా కనుక ఉందంటే వీళ్ళు ఈ మంత్ అంతా 17th వరకు చాలా క్షేమంగా ఉంటారు. 17th తర్వాత వీళ్ళు ఏదైనా పని తల పెడితే అందులో సరైన రిజల్ట్ రాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. దీన్ని కార్యనాశనం అంటారు. రెండోది, ఫారిన్ ఎవరైతే వెళ్ళాలనుకుంటే ఈ టైంలో వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి. తర్వాత వీళ్ళకి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 2 విషయాలు ఛాలెంజ్ అని చెప్పుకున్నాం కదండి. ఒకటి దేహపీడనం, రెండోది కలహం. ఈ రెండింటిలో వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ చాలా చక్కగా ఉండాలి. వీళ్ళు కొంచెం యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, జాగింగ్ చేయటం, మంచి ఫుడ్ తీసుకోవటం. ఇన్ కేసు ఎక్కడైనా హెల్త్ బాగాలేకపోతే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయేసి తర్వాత చూపించుకుని పోస్ట్పోన్ చేయకుండా ఇమ్మీడియట్గా చూసుకుంటే చాలా మంచిది. తర్వాత భరణి నక్షత్రం వాళ్ళకి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి 3 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది, 2 విషయాల్లో నెగిటివ్గా కూడా ఉంది. ఫస్ట్ ఎక్కడ పాజిటివ్ అంటే ఈ మంత్ అంతా వీళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా క్షేమంగా ఉంటారు. రెండోది, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా చక్కగా బాగుంటుంది. అంటే కొంతకాలం పరవాసము, వాళ్ళ ఉన్న ప్లేస్ను వదిలిపెట్టేసి ఖచ్చితంగా వీళ్ళు వేరే చోటకైతే వెళ్తారు. వేరే ఊరికి కానివ్వండి, లేదంటే దూర ప్రాంతాలకు కానీ వెళ్తారు. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ టైం అని చెప్పుకోవాలి. అయితే భరణి నక్షత్రాలకు 2 విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి, వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి. రెండోది, వీళ్ళకి దేహ పీడనం, శారీరకంగా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. జనవరి ఫస్ట్ 10 days వీళ్ళు ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడతారు. తర్వాత మనకి కృతికా నక్షత్రం కనుక చూసుకుంటే 2 విషయాల్లో 3 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది, 3 విషయాల్లో చాలా బాగుంది. ఫస్ట్ ఎక్కడ బాగుందంటే వీళ్ళకి రాజ్య లాభము. ఈ కృతికా నక్షత్రం వాళ్ళకి జనవరి ఫస్ట్ 10 days మనకి పొలిటీషియన్స్ ఉన్న, తర్వాత C-level ఎంప్లాయీస్ ఉన్న, కార్పొరేట్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, మేనేజర్ లెవెల్ ఎవరున్నా వాళ్ళకి హయ్యర్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే అప్పటిదాకా ఏమీ పోస్ట్ లేని వాళ్ళు ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వీళ్ళకి ఒక అధికారం లాంటిది ఏదో వచ్చేస్తుంది. అంతేకాకుండా ఫారిన్ వెళ్ళాలని వాళ్ళకి చాలా బాగుంటుంది, వస్త్రలాభం బాగుంటుంది, క్షేమంగా ఉంటారు, చక్కగా ఉంటుంది. ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయంటే వీళ్ళకి
హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఇది కూడా లాస్ట్ వీక్ జనవరి గుర్తుపెట్టుకోండి. కృతికా నక్షత్రం వాళ్ళు లాస్ట్ వీక్ జనవరిలో హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గొడవలు పడతారు ఈ మంత్ అంతా, మీతో పాటు గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ గొడవలు కూడాను అన్నదమ్ములతోటి తోబుట్టులతో ఎక్కువ గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి జనవరి 24th వరకు ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉందండి. ఇది మనం నక్షత్రం వైజ్ గుర్తుపెట్టుకోవాలి. అయితే కృతికా నక్షత్రం వాళ్ళు, భరణి నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే మే 12th వరకు భరణి నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళకి కొంచెం మానసికంగా శారీరక ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. గురుగారు, మరి వీళ్ళకి ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? మీరు అడిగిన విధంగా చూసుకుంటే ఈ మేషరాశి వాళ్ళకి 2 విషయాల్లో చాలా ప్రాబ్లం ఉందండి. ఒకటి కుజుని వల్ల గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అది కుజుని వల్ల వస్తుంది. రెండోది సూర్యుడి వల్ల దేహపీడనము, హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. మనకి ఆరోగ్య ప్రదాత సూర్యుడు. వీళ్ళకి సూర్యుడు ప్రతికూలంగా ఉండటంతో సూర్యుడికి ఆర్గ్యం కనుక సమర్పించుకోగలిగితే లేడీస్ చాలా సూర్య నమస్కారాలు చేస్తే అందరికి మంచిది. లేడీస్ జెంట్స్ చేయొచ్చు. గాయత్రి మంత్రం జపించుకున్న, అగ్నిహోత్రం చేసినా కానీ వీళ్ళకి కనక వర్షం కురిస్తే చాలా చక్కగా ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు నేను కోరుకునేది ఏంటంటేనండి, మీ ముఖంగా ఓకే ఈ ప్రేక్షకులకి ప్రతి ఒక్కళ్ళు సంధ్యావందనం చేయటం, ఓకే తర్వాత అగ్నిహోత్రం చేయటం, అగ్ని కార్యం చేయటం, గాయత్రి మంత్రం చేపట్టడం ప్రతి ఒక్కరికి సర్వదా అందరికీ అనుకూలం. అందులోని మేషరాశి వాళ్ళు ఈ అగ్నిహోత్రం ఇవన్నీ అని అంటే అందరికీ అన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు కదా, మరి అగ్నిహోత్రం అనేది ఎప్పుడు చేయించుకోవాలంటారు? ఇవి మనకి అగ్నిహోత్రం సూర్యోదయం సూర్యాస్తమయాలు చేస్తారండి. ఓకే ఇప్పుడు అట్లీస్ట్ సూర్యోదయం ఎర్లీ మార్నింగ్ 6 కనుక చేసుకోగలిగితే అగ్నిహోత్రం ఎక్కడ గుళ్ళల్లో చేస్తారు? ఇంట్లో చేసుకోవాలండి. ఇంట్లో బయట కిట్ అమ్ముతారు. ఆ కిట్ తీసుకుని పై మంత్రం అంతా వాళ్ళే ఇచ్చేస్తారు. తెలవని వాళ్ళు మనకు ఫోన్ చేసినా కానీ మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాము. మనకి ఇంట్లోనే మనం డైలీ హోమం చేసుకోవటం, ఇంట్లోనే మనం చిన్న హోమం చేసుకోవటం, అదే దాన్ని అగ్నిహోత్రం అంటారు. పూర్వకాలం అగ్నిహోత్రం చేయకుండా ఇంట్లోంచి బయటకు వచ్చేవాళ్ళు కాదంటండి. కృతాయుగంలో వాళ్ళు ప్రతి ఒక్కరు చేసేది అగ్ని పూజించటమేనంట మనకి అప్పట్లో. అఫ్కోర్స్ ఇప్పుడు అన్నీ పోయినాయి అనుకోండి, బట్ ఇప్పుడు కూడా అది మీకు హార్డ్లీ 10-15 minutes కూడా టైం పట్టదండి. ఎవరికైనా కనుక హెల్త్ విషయం కానివ్వండి, ఎలాంటి మొండి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ అగ్నిహోత్రం కనుక 41 రోజు చేస్తే వాళ్ళు మొత్తం చేంజ్ అయిపోతుందండి. అవి చేయని వాళ్ళు గాయత్రి మంత్రం, కొంతమందికి ఉపనయనం అయి ఉంటుంది కాబట్టి ఈ టైంలో త్రికాల సంధ్యావందనం చేస్తే బాగా కలిసి వచ్చేస్తుంది. అది కూడా చేయమండి, అగ్నికి ఆర్గ్యం పోయండి. ఇది కూడా లేదండి, అసలు మాకు ఐడియా లేదండి అంటే మనకి ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుందండి. అది మనకి చాలా సింపుల్, మనకి యూట్యూబ్లో కూడా దొరుకుతుంది. చక్కగా ఏనండి నేర్చుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్ లాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగుంటుంది. అంతేకాకుండా మనకి కుజుని వల్ల వీళ్ళకి ఆదివారం రోజున గోధుమలు దానం చేసిన బాగా కలిసి వచ్చేస్తుంది. గోవులకి కనుక మనకి తినిపిస్తే ఇంకా చాలా బాగుంటుంది. వీళ్ళకి కుజుని వల్ల ప్రాబ్లం ఉందండి. కుజుని వల్ల ప్రాబ్లం 2 పనులు చేస్తే కనుక చాలా కుజుడు నుంచి విముక్తం, ఆ బాధల నుంచి మనకేమంటారంటే పరిహారం కలుగుతుంది, ఇబ్బందులు ఉండదు. ఒకటి మనకి కందులు 1 kg కనుక దానం చేయగలిగితే మంగళవారం రోజున చాలా బాగా కలిసి వస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం విజిట్ చేసినా కానీ చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. మిగతా వాళ్ళకి ఎవరైనా కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే వీళ్ళకి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని కనుక చేయించుకుంటే ఎలాంటి దోషాలు ఉన్నా ఏమున్నా కానీ ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా వాళ్ళకి రిలీఫ్ వచ్చేస్తుంది. చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి మనకి ఏమని చెప్తున్నాం అంటేనండి, కలహం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. చిన్న గొడవలు అనుకోండి, పాటలు కొంతమంది పెద్ద గొడవలు ఉంటాయి, కోర్టు వ్యవహారాలు ఉంటాయి, లక్షల కోట్లలో ఉంటాయి డీల్స్, చాలా లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి వాళ్ళకి. అంటే వాళ్ళకున్న తీవ్రతను బట్టి అనమాట. అప్పుడు వీళ్ళు మనకి చండీ హోమాన్ని చేయించుకున్నా, చండీ పారాయణ చేయించుకున్నా, లేదంటే మన్యు పాశుపత హోమాన్ని కనుక వాళ్ళ ఇంట్లో కనుక పెట్టించుకున్నా కానీ ఇలా ఎక్కువ గొడవలు వచ్చేసి తర్వాత మనకి దీర్ఘకాలికంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషం పెంచుకొని గొడవలు పెట్టుకునే అవన్నీ పటాపంచలై దూరంగా వెళ్ళిపోతారండి. అది చేయించుకుంటే బాగుంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.